ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వర్షాలు పడుతున్నాయి. పుట్టకుక్కలు తిన్నారు అందరూ. సంవత్సరానికి ఒకసారన్నా తినాలంట. నేనైతే ఇప్పుడు పుట్టకుక్కలు కూర వండుతున్నా, చూసేయండి. కావాలంటే వస్తాను. ఉల్లిపాయలు మొత్తం వేసుకోవాలి. వేగాక టమాటాలు, ఇగోండి ఉల్లిపాయలు వేగినాయి. ఇగో పచ్చిమిరపకాయలు పచ్చి లేవు, పండిపోయినాయి మిరకాయలు, అందుకని వేసాను, కోసాను. కావాలని వేయాలి కదలేని, తప్పదు, అవసరం అని ఆ పచ్చిమిరకాయలు వేసాను. టమాటాలు కోసేసాను. ఇవి కూడా వేగినాక అప్పుడు ఈ పుట్టకొడుగులు వేద్దాం. ఇదిగోండి, ఈ పుట్టకుక్కలు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి. 3 సార్లు 4 సార్లు కడుక్కోవాలి. 3 సార్లు 4 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా మట్టి పోవాలి. ఈ మట్టిలో నుంచి, పుట్టలో నుంచి లాగుతారు కదా, ఆ మట్టి అసలు తొందరగా పోదు, ఎండిపోయి ఉంటుంది. కాబట్టి మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కువ నీళ్ళలో 2-3 గంటల సేపు ఫస్ట్ కడిగి 2-3 గంటల సేపు నీళ్ళలో నానేసి అప్పుడు శుభ్రంగా రుద్ది కడిగితే శుభ్రంగా మట్టిపోయిద్ది. ఇట్లా తెల్లగా వస్తాయి. నేను కడిగి శుభ్రం చేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. సరిపడా ఉప్పు వేస్తున్నాను. కారం వేసాను. కారం వేసాను కదా, ఇప్పుడు ఈ ఉడకటానికి వాటర్ పోసుకోవాలి. కూర రెడీ అయిపోయింది. ఇది ఉడికిందా లేదా చూద్దాం. కాలుతుంది. ఉడకల ముక్క అయితే మాత్రం ఉడకలేదు, కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం.
కొంచెం గరం మసాలా వేసేసాను. ఫైనల్గా కూర ఇలా వచ్చేసింది. అన్నంలో వేసుకొని తిని టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తాం. కర్రీ తిని ఎట్లా ఉందో టేస్ట్ చూసి చెప్తా. కూర మాత్రం సూపర్గా కుదిరింది, చాలా బాగుంది. మీరు మాత్రం వర్షాలు పడుతున్నాయి కంపల్సరీగా పుట్టకొక్కలు తెచ్చుకొని వండుకొని తినండి. రేట్ ఎక్కువైనా సరే, కట్ట 100 రూపాయలు చెబుతున్నారు, అయినా సరే కొనుక్కొని తినండి, బలం. చాలా బాగుంది కూర. సంవత్సరానికి ఒకసారి అయినా తినాలంట, తినేసేయండి. సరే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ కొట్టట్లా, లైక్ కూడా కొట్టట్లా. సరే, సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి. బాయ్.